గురుగారు, పంచముఖ ఆంజనేయ స్వామి గురించి రామాయణంలో కూడా ఉందా? పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి? పంచముఖ ఆంజనేయ స్వామి గురించి రామాయణంలో లేదు. ఉమ్. రామాయణంలో ఎక్కడ ఆయన పంచముఖాలుగా చూపించలేదు. కానీ పరాశర సంహిత అనేటువంటి ఓ గ్రంథం ఉన్నది. పరాశరుల వారు రచించినటువంటి వైదికమైనటువంటి గ్రంథం. పరాశరుల వారు అంటే వ్యాస భగవానుని యొక్క తండ్రి. వ్యాస భగవానుని జననమునకు కారణమైనటువంటి వాడు పరాశరుడు. ఆ పరాశరుల వారు అందించినటువంటి సంహిత, దాంట్లో ఆంజనేయ స్వామిని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విషయం అంతా మనకు తెలుస్తుంది. ఆంజనేయ స్వామిని గురించినటువంటి పరిపూర్ణ విషయం రామాయణంలో లేదు. కేవలం రామునికి సంబంధం ఉన్నంత వరకే ఉన్నది. అందువల్ల పంచముఖి ఆంజనేయ స్వామి అని పరాశరుల వారు ఎందుకు చెప్పారంటే, ఆంజనేయుడు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారం. పరమేశ్వరుడే హనుమగా అవతరించాడు. విష్ణువునకు రాముడుగా వచ్చాడు గనక విష్ణువు, ఆ రాముడు కేవలం నేను మానవుణ్ణే అని చెబుతూ ధర్మాన్ని నడిపాడు గనుక అతడికి సహకరించడం కోసం దైవస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు హనుమగా అవతరించి సహకరించాడు రావణాసుర సంహార విషయంలో. ఇదంతా దేని కొరకు జరిగింది అంటే దేవతల కొరకు జరిగింది. రావణాసురుడు అనే రాక్షసుడిని సంహరించాలి కనుక. అందువల్ల పరమేశ్వరునికి 5 ముఖాలు ఉన్నాయి. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వైరమో నమః అని 5 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ముఖంగా చెప్పబడుతున్నది. పరమేశ్వరుడు కూడా పంచముఖాలు కలిగినవాడు కనుక పరమేశ్వరుని రూపమే హనుమ కనుక హనుమకు కూడా 5 ముఖాలను చూపించి వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాన్వితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జై అసి ఖేట పుస్తుక సుధా కుంభంకుశం అద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజై సర్వారి గర్వాపహం అనేటువంటి ప్రార్థనా శ్లోకం ఉన్నది ఆంజనేయ స్వామికి. ఆ ప్రార్థనా శ్లోకాన్ని ఎవరైతే పఠించగలుగుతారో 11 సార్లు వాళ్లకు ఏ విధమైనటువంటి భయము ఉండదు. ఎక్కడ ఏ విధంగా ప్రయాణం చేసినా ఆ ప్రయాణంలో కూడా అతనికి ఏ ప్రమాదములు జరిగేటువంటి అవకాశం లేదు. ఆ సముద్రం మీద ఏ అవాంతరాలు లేకుండా ఆంజనేయ స్వామి వచ్చిన 3 అవాంతరాలను దాటుకుని ఎలా వెళ్ళాడో మన ప్రయాణంలో కూడా మనం అలా దాటుకుని వెళ్ళగలిగేటువంటి శక్తిని ఆంజనేయ స్వామి కల్పిస్తాడు అనేటువంటిది పరాశర సంహిత మనకు చెప్పింది. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్త్రాన్వితం కనుక ఈ 5 తలలతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి 5 తలలు ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రార్థన చేయవచ్చు.